అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా, మళ్ళీ పెడతాం ఇక వారంలే పెడతాం 10 రోజులనే పెడతాం అందరు 3 నెలల అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద. దిస్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ, 4 కోట్ల ప్రజల ఆస్తి ఇది మీ అయ్య జాగిరి కాదు, మీ సొంతం కాదు. మీరు 5 ఏళ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది. మీరు 5 ఏళ్లు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు. తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు. రేపటి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చెయ్యాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వి డిమాండ్ ఫర్ ఎన్ ఇమీడియట్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, ఈ పాలసీని చర్చకు పెట్టండి, ఓపెన్గా డిస్కస్ చేద్దాం, ప్రజల సమక్షంలో డిస్కస్ చేద్దాం, ప్రజల కోసం మాట్లాడదాం, పారదర్శకమైన పాలసీ తీసుకురావాలి తప్ప మీరు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కొల్లగొడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది.